హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సీతా మల్లేష్. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మ ముహూర్తానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పెద్దలు అంటారు. ఈ రోజుల్లో చాలామంది వర్క్ లైఫ్ స్టైల్ కారణంగా ఒత్తిడి, ఆందోళన, నిరాశతో బాధపడుతున్నారు. అలాంటి వారు బ్రహ్మ ముహూర్తంలో మేలుకొనడం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో మేల్కొనడం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం వల్ల శరీర శక్తి స్థాయి పెరుగుతుంది. రోజంతా ఇది మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి బ్రహ్మ ముహూర్తం మేలు చేస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనే అలవాటు చేసుకుంటే ఓ టైం ప్రకారం రాత్రి సమయానికి నిద్రపోవడం ప్రారంభిస్తారు. ఇది నిద్రలేమి వంటి సమస్యలను తొలగిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల శరీరంలో మంచి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి సహాయపడతాయి. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం ద్వారా శరీరంలోని బయోక్లాక్ అంటే జీవ గడియారం సరిచేయబడుతుంది. దీని కారణంగా అనేక రకాల వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవచ్చు. చాలా వ్యాధులు చెడు జీవనశైలి వల్ల వస్తాయి. అలాంటప్పుడు ప్రతిరోజు సమయానికి మేల్కొంటే వ్యాధులు మీకు దూరంగా ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో మేలుకొనడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేయడంలో సహాయపడుతుంది. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం వల్ల మనసును కేంద్రీకరించవచ్చు. ఈ సమయంలో చాలామంది నిద్రపోతుంటారు. అలాంటి సమయంలో మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో మీ మనసును కేంద్రీకరించవచ్చు. కొత్త యోగాసనం, ధ్యానం, చదువు ఏదైనా సరే అది మనసులో సులభంగా గుర్తుండిపోతుంది. అందుకే విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనాలని సలహా ఇస్తారు. దీంతో వాళ్ళు సులభంగా విషయాలు నేర్చుకోగలుగుతారు. ఈ సమయంలో ఎటువంటి పరధ్యానం ఉండదు. దీని కారణంగా కొత్త విషయాలను నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం వెనుక ఉన్న శక్తి ఏంటి? ఆ సమయంలో లేవడం వల్ల ఒక మనిషి తలరాతను ఎలా మార్చుకోవచ్చు అనే విషయాన్ని ఒక కథ ద్వారా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా కష్టపడే రైతు. కానీ ఎంత కష్టపడ్డా అతనికి జీవితంలో సుఖం, శాంతి కలగలేదు. అప్పులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కలిసి అతని జీవితాన్ని భారంగా మార్చాయి. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధ సాధువు వచ్చాడు. అందరూ ఆయన దగ్గరకు వెళ్ళి తమ సమస్యలు చెప్పుకుంటుండగా రామయ్య కూడా వెళ్ళాడు. స్వామి, నేను ఎంత కష్టపడుతున్నా నాకు శాంతి లేదు. నా జీవితంలో మార్పు ఎలా వస్తుంది అని అడిగాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. రామయ్య, నువ్వు బ్రహ్మ ముహూర్తంలో లేవడం ప్రారంభించు. అది నీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. రామయ్య ఆశ్చర్యపోయాడు. అంతేనా స్వామి? అది చేస్తే నా సమస్యలు తొలగిపోతాయా అని అడిగాడు. అది ఒక చిన్న మార్పు అనిపించవచ్చు, కానీ దాని ఫలితం గొప్పది అని స్వామి చెప్పారు. మరుసటి రోజు రామయ్య ఉదయం 4 గంటలకు లేవడానికి ప్రయత్నించాడు. మొదట్లో చాలా కష్టం అనిపించింది. నిద్రమత్తు, అలసట ఇవన్నీ అతన్ని అడ్డుకున్నాయి. కానీ అతను వదలలేదు. ప్రతిరోజు కొంచెం కొంచెంగా అలవాటు చేసుకున్నాడు. లేచిన వెంటనే ముఖం కడుక్కొని చిన్నగా ధ్యానం చేసి దేవుని పేరు జపిస్తూ ఉదయం నిశ్శబ్దాన్ని ఆస్వాదించేవాడు. కొన్ని రోజుల్లోనే రామయ్య జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపించాయి. అతని మనసు ప్రశాంతంగా మారింది. కోపం తగ్గింది. పని మీద దృష్టి పెరిగింది. ఆరోగ్యం మెరుగైంది. అతను పొలంలో పనిచేస్తూ కూడా ఆనందంగా ఉండేవాడు. ఒకరోజు అతని పొలానికి ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. రామయ్య పంటను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత మంచి పంట ఎలా పండించావు అని అడిగాడు. రామయ్య నవ్వుతూ చెప్పాడు, నేను నా అలవాటును మార్చుకున్నాను. బ్రహ్మముహూర్తంలో లేవడం ప్రారంభించాను. ఆ వ్యాపారి అతని పంటను మంచి ధరకు కొనుగోలు చేశాడు. కొద్ది కాలంలో రామయ్య అప్పులు తీరిపోయాయి.
కొన్ని నెలల తరువాత రామయ్య తిరిగి ఆ వృద్ధస్వామిని కలిశాడు. స్వామి, మీరు చెప్పిన ఒక చిన్న అలవాటు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అని ఆనందంగా చెప్పాడు. స్వామి మెల్లగా ఇలా అన్నారు, బ్రహ్మముహూర్తం అనేది కేవలం సమయం కాదు రామయ్య, అది నీ జీవితాన్ని సరిదిద్దే దైవ సమానం. ఆ సమయాన్ని నువ్వు ఎప్పుడూ వృధా చేసుకోవద్దు అని రామయ్య సాధువుకు కృతజ్ఞతలు తెలిపాడు. చూశారుగా, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో విన్నారు కదా. అయితే ఇంకా మనం అప్కమింగ్ వీడియోస్లో బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడమే కాకుండా ఆ సమయంలో ఏ పనులు చేస్తే మనము అదృష్టవంతులుగా ఆరోగ్యవంతులుగా మారుతారనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో నా ఛానల్ని ఫాలో అయిపోండి.